ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి ఫేజ్లో దొండపాడు నుంచి వెంకటాపాలెంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కిలోమీటర్లు నిర్మాణం చేశారు. 2019లోని సగానికి పైగా పూర్తయిన ఈ రహదారి పనుల భూసేకరణ సమస్యల కారణంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండవల్లి పెనమాక రైతులతో మాట్లాడి భూములు సేకరించి రెండవ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ప్రారంభించారు. ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైనవి రహదారులు. అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రాజధాని ముఖచిత్రం మారేలాగా రహదారుల నిర్మాణం సిఆర్డీ చేపడుతుంది. అయితే 2019 ముందే అమరావతిలో అత్యంత కీలకమైనటువంటి E3 రోడ్డు అంటుంటారు, దానికి సీడ్ యాక్సెస్ రోడ్డు అని కూడా పిలుస్తూ ఉంటారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం దాదాపుగా 14 కిలోమీటర్ నిర్మాణం చేశారు. అయితే అప్పట్లో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూ సేకరణ కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మిగతా పనులు శరవేగంగా చేస్తూ ఉన్నారు. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు, అక్కడ దొండపాడు నుంచి దాదాపుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కిలోమీటర్లు 2019 ముందే పూర్తి చేశారు. ఇప్పుడు అమరావతిలో అదే కీలకమైన రహదారి సచివాలయానికి వెళ్ళాలన్నా, అసెంబ్లీకి వెళ్ళాలన్నా, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను కలిపేది, తాత్కాలిక హైకోర్టును కలిపేది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తుంది. దానిలో భాగంగానే రైతుల దగ్గర నుంచి కూడా ల్యాండ్ని సేకరించినటువంటి పరిస్థితి. ఉండవల్లి పెరమాకు సంబంధించిన రైతులు కూడా భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు రావడంతో పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు, 6 వరుసల రహదారి. ఇది మంతెన ఎక్కడైతే ఆగిపోయిందో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుండి అక్కడ కొండవీటి వాగుకు సంబంధించిన పంప్ హౌస్ వరకు దీన్ని నిర్మాణం చేస్తారు. 3.92 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. పనులు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుండి ఇక్కడ చంద్రబాబు నివాసం వరకు ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఫేజ్ మేనర్గా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. అక్కడక్కడ కొంత ల్యాండ్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారులు రైతులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రహదారి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ రహదారి అమరావతిలో అన్ని దిక్కుల నుంచి వచ్చే రహదారులకి ఇది ఎండ్ పాయింట్గా ఉంటుంది. కృష్ణానది కరకట్టకి సమీపంలో ఈ రహదారి ఉంటుంది. ఇది ఎండ్ పాయింట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎటు నుంచైనా ఎటువైపుకు వెళ్లే విధంగా దీన్ని నిర్మాణం చేశారు. అంతేకాదు ఇది నేరుగా జాతీయ రహదారి మణిపాల్ వద్ద జాతీయ రహదారిని కనెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. 2019 ముందే దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని కూడా సిద్ధమైనప్పటికీ ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా ఇది వాయిదా పడింది. దాదాపు ఉండవల్లి కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం వరకు దీన్ని నిర్మాణం చేస్తారు రోడ్డుగా. అక్కడి నుంచి హై లెవెల్ బ్రిడ్జ్గా దీన్ని నిర్మాణం చేసి సీతానగరం కొండ పక్క నుంచి మణిపాల్ వరకు ఒక ఫ్లైఓవర్ రూపంలో దీన్ని పూర్తి చేయాలని భావించారు. దానికి సంబంధించినటువంటి టెండర్స్ కూడా గతంలో పిలిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ వరకు పనులు పూర్తి చేస్తున్నారు. ఎక్కడైనా ల్యాండ్ ఇవ్వని ప్రాంతాల్లో ఏదైనా 1-2 కిలోమీటర్లు, 1/2 కిలోమీటర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ వదిలేసి మిగతా పనులు ఫేజ్ మేనర్గా అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ రహదారి పూర్తయితే అమరావతికి వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటుంది. రెండోది కరకట్ట రోడ్డు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సింగిల్ లేన్ కావడంతో కొంత ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఉండవల్లి నుండి నేరుగా 6 వరుసలుగా దీన్ని అటు సచివాలయానికి కానీ, సెక్రటరియట్కి కానీ, అసెంబ్లీకి కానీ, హైకోర్టు కానీ వెళ్ళడానికి ఉంటుంది. రెండోది అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి శాశ్వత భవనాలకు సంబంధించి కానీ, రేపు భవిష్యత్తులో చంద్రబాబు నివాసం కానీ, లేకపోతే ఇతర మంత్రుల నివాసాలు ఇవన్నిటి కూడా చేరుకోవడానికి చాలా సమీపంలో ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు పైన సిఆర్డీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పనులు కూడా శరవేగంగానే సాగుతున్నాయి. మొన్న వర్షాల కారణంగా ఈ రోడ్డు కొంత ఇబ్బందికరంగా మారింది. పనులు కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా కృష్ణానది కరకట్టను ఆనుకుని సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్తుంది. ప్రస్తుతానికి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉండవల్లికి సంబంధించినటువంటి కొంత ల్యాండ్ భూసేకరణ కొంత ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. వాటిని కూడా సాల్వ్ చేసి పూర్తి స్థాయిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ భావిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉద్యోగులు, ముఖ్యంగా సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు కానీ, లేకపోతే మంత్రులకి, లేకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకోకుండా ప్రశాంతంగా వెళ్ళవచ్చు. దానిలో భాగంగానే శరవేగంగానే
పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు దీన్ని కనెక్ట్ చేసే విధంగా ప్రతి రహదారి ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇటువైపున ఇక్కడ ఒక రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇలా ప్రతి రహదారి ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు కలిసే విధంగా ఇది దాదాపుగా మనకి నీరుకొండ అటువైపు నుంచి అక్కడి నుంచి వస్తుంది. కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఈ రోడ్డు వస్తుంది. E7 గా దీన్ని పిలుస్తారు. ఆ రోడ్డు ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు కలుస్తుంది. ఇలా చాలా రహదారులు మధ్యలో వచ్చి కలుస్తూ ఉంటాయి. మొత్తం ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని కలుస్తాయి. ఇది దొండపాడు దాటిన తర్వాత భవిష్యత్తులో అమరావతి అనంతపురం సంబంధించినటువంటి జాతీయ రహదారిని కనెక్ట్ చేసే విధంగా నిర్మాణం చేశారు. ప్రస్తుతానికి దొండపాడు వరకు అటు నిర్మాణం జరిగింది. ఇక్కడ మిగిలినటువంటి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుండి ఉండవల్లి సంబంధించినటువంటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు వరకు పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ ఈ వర్షాలు కనుక లేకపోతే ఇంకా త్వరగానే పూర్తి చేస్తారని అటు సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. చూద్దాం, మరి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇది అందుబాటులోకి వస్తే మాత్రం అమరావతిలో కొంత ట్రాఫిక్ కష్టాలు కూడా తీరే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.